నమస్తే అండి. వెల్కమ్ టు సన్‌లైట్ ప్రాపర్టీస్. నా పేరు విజయ్. నేను ఈరోజు చెంగిచెర్ల లొకేషన్‌లో ఉన్నాను. చెంగిచెర్ల లొకేషన్‌లో ఈస్ట్ ఫేసింగ్‌లో కన్స్ట్రక్ట్ చేసిన 150 స్క్వేర్ యార్డ్ G+1 హౌస్‌తో ముందుకు రావడం జరిగింది. ఈ హౌస్ కన్స్ట్రక్ట్ చేసినటువంటి బిల్డర్ కమ్ ఓనర్ దగ్గర ఉన్నామండి. సార్ దగ్గర ఈ హౌస్ యొక్క లొకేషన్ డీటెయిల్స్ అండ్ వీటి యొక్క డైమెన్షన్, ప్రైస్ విషయం క్లియర్‌గా తెలుసుకుందాము. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, మన వ్యూవర్స్ గురించి మన హౌస్ ఉన్నటువంటి లొకేషన్ డీటెయిల్స్ అండ్ ఇక్కడ ఉన్నటువంటి రోడ్ ఎన్ని ఫీట్లు ఉంది అండ్ ఇక్కడ ఉన్నటువంటి సరౌండింగ్ డీటెయిల్స్ అన్ని క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయండి. ఓకే, ఇది శ్రీ సాయి రెసిడెన్సీ చెంగిచెర్ల కిందికి వస్తుంది. రోడ్ నెంబర్ 7 లో ఉంది. ఓకే, మనకి ఇది 25 ఫీట్ రోడ్ వస్తుంది. ఓకే, 150 గజాలు ఈస్ట్ ఫేస్ అన్నమాట. ఓకే. ఏ డైమెన్షన్ సార్? ఇది 27/50. 27/50 డైమెన్షన్ లో కన్స్ట్రక్ట్ చేశారు. రోడ్ సైడ్ 27, లోపలికి 50. ఓకే. గ్రౌండ్ ఫ్లోర్ లో ఎన్ని పోర్షన్స్ ఇచ్చారు? గ్రౌండ్ ఫ్లోర్ లో 2 పోర్షన్స్ ఉంటాయి. ఇది రెంటల్ పర్పస్ అన్నమాట. ఓకే, పైన మాత్రము ఓనర్స్ ఉండేటట్టుగా. ఓకే. అంటే గ్రౌండ్ ఫ్లోర్ లో మంచిగా రెంటల్ వస్తూ పైన ఓనర్ ఉండే విధంగా డిజైన్ చేశారు. రైట్. ఇక్కడ ఉన్నటువంటి 200 ఫీట్ రోడ్ ఏదైతే ఉందో అక్కడ నుంచి ఎంత దూరం ఉంటుంది? అక్కడ నుంచి ఒక 1/2 కిలోమీటర్ ఉంటుంది. హాఫ్ కిలోమీటర్. కిలోమీటర్. అండ్ నియర్ బై సార్ ఏదైనా స్కూల్స్ అలా ఏమైనా ఉన్నాయా? మన ఇక్కడ మెరిడియన్ స్కూల్ ఉంది 1 కిలోమీటర్ లో. ఓకే, అలానే చెల్లపల్లి రైల్వే స్టేషన్ ఒక 4 కిలోమీటర్స్ ఉంటుంది. ఓకే. మనకి వరంగల్ హైవే నుంచి ఒక 2 కిలోమీటర్స్ ఉంటుంది ఓకే. ఈ ప్రాపర్టీ. అండ్ ఉప్పల్ మెట్రో సార్? ఉప్పల్ మెట్రో ఒక 6 కిలోమీటర్స్ ఉంటుంది. 6 కిలోమీటర్స్. చూస్తున్నారు కదండి, ఒక మంచి ప్రైమ్ లొకేషన్ లో G+1 ఇండిపెండెంట్ హౌస్ ఈస్ట్ ఫేసింగ్ లో ఉంది. ఎక్సలెంట్ డైమెన్షన్. గ్రౌండ్ ఫ్లోర్ లో మనకి 2 పోర్షన్స్ రావడం జరిగింది అండ్ ఫస్ట్ ఫ్లోర్ లో ఓనర్ ఉండే విధంగా డిజైన్ చేశారు. మరి ఇంత నీట్ గా కన్స్ట్రక్ట్ చేశారు, మంచి రెంటల్ ఇన్కమ్ వచ్చే విధంగా, మరి ఏ రేటు కోడ్ చేస్తున్నారు? ఇది 1.35 అండి. 1,35 lakhs. 1,35,00,000 చెప్తున్నారు. ఏమైనా నెగోషియేషన్ అవుతుందా సార్? స్లైట్లీ నెగోషియబుల్ అండి. ఓకే, స్లైట్ గా నెగోషియబుల్ అవుతుంది. చూస్తున్నారు కదండి, మంచి రెంటల్ ఇన్కమ్ వచ్చే విధంగా హౌస్ అనేది కన్స్ట్రక్ట్ చేశారు. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఏదైతే మన చెంగిచెర్లకు సంబంధించిన రోడ్ ఉందో అక్కడ నుంచి ఇక్కడ వరకు రూట్ మ్యాప్ అంతా క్లియర్గా కవర్ చేసి హౌస్ యొక్క ప్లాన్ అంతా క్లియర్గా చూపిస్తాను. థ్యాంక్ యూ సార్. బిల్డర్ కమ్ ఓనర్ దగ్గరే హౌస్ యొక్క డీటెయిల్స్ అనేది క్లియర్గా తెలుసుకోవడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి మనం ఇక్కడ ఉన్నటువంటి చెర్లపల్లికి సంబంధించిన మెయిన్ రోడ్ కవర్ చేసుకొని హౌస్ దగ్గరకు వచ్చేసి హౌస్ యొక్క డీటెయిల్స్ అన్ని క్లియర్గా కవర్ చేద్దాము. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి రోడ్ వచ్చేసి చెర్లపల్లి అండ్ చెంగిచెర్ల కనెక్టివిటీ ఉన్నటువంటి మెయిన్ రోడ్ అండి. సో ఈ మెయిన్ రోడ్ నుంచి ఎగ్జాక్ట్గా 500 మీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అండ్ ఇప్పుడు మనం ముందుకు వచ్చినట్లయితే కాలనీకి సంబంధించిన రోడ్లో రావడం జరుగుతుంది. అండ్ ఇది వచ్చేసి మనకి రోడ్ నెంబర్ 7లో ఉంటుంది అండ్ రోడ్ నెంబర్ 7 లెఫ్ట్కి ఉంటుందండి. ఇప్పుడు వచ్చేసి మనం హౌస్ దగ్గరికి రావడం జరిగింది అండ్ హౌస్ యొక్క ఎలివేషన్ కవర్ చేస్తున్నాము. ఎక్సలెంట్ డైమెన్షన్లో కన్స్ట్రక్ట్ చేశారు. 27x50 డైమెన్షన్ అంటే 150 గజాలు అవుతుంది. అండ్ ఈస్ట్ ఫేసింగ్లో కన్స్ట్రక్ట్ చేశారు. హౌస్ ముందున్న రోడ్ వచ్చేసి 25 ఫీట్ రోడ్ అండి. ఇక్కడ ఉన్నటువంటి 25 ఫీట్ రోడ్ అండ్ ఇక్కడ ఉన్నటువంటి హౌసెస్ అన్ని క్లియర్గా కవర్ చేస్తున్నాము. ఇప్పుడు వచ్చేసి నేను హౌస్ యొక్క ఎలివేషన్ అనేది మరొకసారి కవర్ చేస్తున్నాను. ఎక్సలెంట్గా ఎలివేషన్ ఇవ్వడం జరిగింది. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. హౌస్ యొక్క డీటెయిల్స్ అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఉన్నటువంటి ర్యాంప్ ఏరియా కవర్ చేస్తున్నాము అండ్ గేట్ కవర్ చేస్తున్నాము. అండ్ గ్రౌండ్ ఫ్లోర్లో చూసుకున్నట్లయితే 2 పోర్షన్స్ ప్రొవైడ్ చేశారండి. ఒకటి వచ్చేసి మనకి 2 రూమ్స్గా ఒకటి పోర్షన్ ఇక్కడ చేయడం జరిగింది అండ్ సెకండ్ వచ్చేసి 1 BHK పోర్షన్ చేయడం జరిగింది. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ ఉన్నటువంటి పార్కింగ్ ఏరియా కవర్ చేస్తున్నాను. పార్కింగ్ ఏరియా చూసుకున్నట్లయితే విశాలంగా రావడం జరిగింది. ఒక పెద్ద సైజ్ కార్ పార్కింగ్ చేసుకుని ఒక 4 బైకులు పార్కింగ్ చేసుకునే విధంగా పార్కింగ్ ఏరియా ప్రొవైడ్ చేశారు. అండ్ పార్కింగ్ ఏరియాలో ఉన్నటువంటి ఫ్లోరింగ్ అంతా కంప్లీట్గా మనకి తాండూరు బండలతోటి ఇక్కడ ఫ్లోరింగ్ వేయడం జరిగింది. అండ్ ఏదైతే ఇక్కడ 2 రూమ్స్ ఉన్నాయో ఆ రూమ్స్ వాళ్ళు ఇక్కడ వాష్ ఏరియా కింద వాడుకోవడానికి ఇక్కడ వాష్ ఏరియా ప్రొవైడ్ చేశారు. అండ్ వాష్ ఏరియాలో ఉన్నటువంటి ఏరియా అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. 100% వాస్తు మెయింటైన్ చేస్తూ కన్స్ట్రక్ట్ చేశారు అండ్ సెట్ బ్యాక్స్ వదిలి కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మెట్లు ప్రొవైడ్ చేశారండి. మెట్ల పైన ఉన్నటువంటి ఫ్లోరింగ్ అంతా గ్రానైట్ తోటి ఫ్లోరింగ్ వేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే ఈ హౌస్కి ఇండివిజువల్గా బోర్ వేయించారు. బోర్ పాయింట్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. అండ్ నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి సంప్ ఏరియా చూపిస్తున్నామండి. ఇది వచ్చేసి మనకి ఒకటి మంజీరా వాటర్కి సంబంధించినటువంటి సంప్ ఇక్కడ వీళ్ళు కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి బోర్కి సంబంధించిన సంప్ ఏరియా సపరేట్గా కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఇది లైక్ ఎంటీగా అండి, ఒకటి మనకి స్పేర్గా ఇక్కడ సంప్ ఏరియా అనేది కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఎప్పుడైనా వాటర్కి ఇబ్బంది ఉన్నప్పుడు బయట నుంచి వాటర్ తీసుకొస్తే ఇందులో మనం డంప్ చేసుకొని ఇక్కడ నుంచి పైకి తీసుకెళ్లే విధంగా ఇక్కడ సంప్ ఏరియా ప్రొవైడ్ చేశారు. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇక్కడ ఉన్నటువంటి పార్కింగ్లో ఉన్న సీలింగ్ వర్క్ అంతా చూపిస్తున్నామండి. సీలింగ్ వర్క్ అంతా ఎక్సలెంట్గా చేయించడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా కవర్ చేస్తున్నాము. ఇది వచ్చేసి మనకి నార్త్ వైపు అవుతుంది. నార్త్ వైపు ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా చూపిస్తున్నాము. అటువైపు వచ్చేసి మనకి 1 BHK ప్రొవైడ్ చేశారు. ఇది వచ్చేసి మనకి 2 రూమ్స్గా ఇక్కడ కన్స్ట్రక్ట్ చేయడం జరిగిందండి. గ్రౌండ్ ఫ్లోర్లో రెంటల్ వచ్చే విధంగా డిజైన్ చేశారు. ఇక్కడ ఉన్నటువంటి డోర్ చౌకట్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. 100% ఎక్సలెంట్గా డోర్ అనేది చేయించడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే కిచెన్ ఏరియా కవర్ చేస్తున్నాము.
పెద్ద సైజుగా ఉన్నటువంటి ప్లాట్ఫామ్ కవర్ చేస్తున్నాము. అండ్ ఇక్కడ ఉన్నటువంటి షెల్ఫ్లు కవర్ చేస్తున్నాము. వెంటిలేషన్ అవడానికి విండో ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి ఎగ్జాస్ట్ ఫ్యాన్ ప్రొవిజన్ కవర్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే పెద్ద సైజుగా ఉన్నటువంటి విండో కవర్ చేస్తున్నాము. అండ్ పైన ఉన్నటువంటి లో రూఫ్ కవర్ చేస్తున్నామండి. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ 1 రూమ్ అండ్ కిచెన్కి సంబంధించినటువంటి వాష్రూమ్ ఏరియా కవర్ చేస్తున్నాము. వాష్రూమ్లో ఇండియన్ టాయిలెట్ ప్రొవైడ్ చేశారు. చిన్న ఫ్యామిలీ ఉండే విధంగా డిజైన్ చేశారు. ఇక్కడ వచ్చేసి మనకి షెల్ఫ్లు ప్రొవైడ్ చేశారు, సజ్జ ప్రొవైడ్ చేశారు. అండ్ పైన ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. అండ్ నెక్స్ట్ ఇటువైపు చూసినట్లయితే మనకి వెంటిలేషన్ అవడానికి విండో ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి డోర్ అంతా క్లియర్గా మరొకసారి కవర్ చేస్తున్నాము. అండ్ ఇక్కడ ఉన్నటువంటి షెల్ఫ్లు కవర్ చేస్తున్నాము. అండ్ పైన చూసుకున్నట్లయితే లో రూప్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి మనము బ్యాక్ సైడ్ ఉన్నటువంటి 1 BHK కవర్ చేసుకొని ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళేసి ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న 2 BHK క్లియర్గా కవర్ చేస్తాము. కిచెన్ ఏరియా కవర్ చేసుకొని అండ్ పార్కింగ్ ఏరియా కవర్ చేసుకొని ఇటువైపు ఉన్నటువంటి 1 BHK పోర్షన్ కవర్ చేస్తున్నాము. 1 BHK పోర్షన్ కంటే బిఫోర్ ఇక్కడ ఉన్నటువంటి వాష్ ఏరియా కవర్ చేస్తున్నామండి. అండ్ ఇటువైపు వచ్చేసి మనకి సెట్ బ్యాక్ వదలడం జరిగింది. ఇది వచ్చేసి మనకి వెస్ట్ వైపు అవుతుంది. వెస్ట్ వైపు ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా క్లియర్గా కవర్ చేస్తున్నాము. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే ఏదైతే 1 BHK ఫ్యామిలీ ఉందో ఇక్కడ వాళ్ళు వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి ఇక్కడ ఏరియా అనేది ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి పవర్ సాకెట్ రావడం జరుగుతుంది. ఇప్పుడు వచ్చేసి నేను ఈ 1 BHKకి సంబంధించిన ఏరియా అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. ఇది వచ్చేసి మనకి నార్త్ వైపు డోర్ ఇవ్వడం జరిగింది. నార్త్ వైపు ఉన్నటువంటి మెయిన్ డోర్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. 100% వుడ్తో చేయించారు. ఇండియన్ టేక్ వుడ్తో చేయించారు. ఎక్సలెంట్గా వర్క్ చేయించారు. ఇది వచ్చేసి హాల్ ఏరియా అండి. హాల్ ఏరియాలో ఉన్నటువంటి టీవీ యూనిట్ పాయింట్ చూపిస్తున్నాము. అండ్ ఇక్కడ ఉన్నటువంటి లో రూప్ ఏరియా కవర్ చేస్తున్నాము. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక చిన్న సైజుగా మనకి కిచెన్ ప్రొవైడ్ చేశారు. కిచెన్ ఏరియా క్లియర్గా కవర్ చేస్తున్నాము. ఇక్కడ ఉన్నటువంటి విండో కవర్ చేస్తున్నాము, షెల్ఫ్లు కవర్ చేస్తున్నాము. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి పూజా రూమ్ రావడం జరిగిందండి. ఒక చిన్న సైజుగా పూజా రూమ్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ ఉన్నటువంటి బెడ్రూమ్ కవర్ చేసుకొని ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తాను. ఇది వచ్చేసి మనకి బెడ్రూమ్ ప్రొవైడ్ చేస్తారండి. బెడ్రూమ్ చూసుకుంటే మనకి ఒక మంచి సైజుగా రావడం జరిగింది. వెంటిలేషన్ విండో ప్రొవైడ్ చేస్తారు. ఇటువైపు ఉన్నటువంటి షెల్ఫ్లు సజ్జ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు. అండ్ వాష్రూమ్లో వాల్కి టైల్స్ స్టిక్ చేశారు. అండ్ వాష్రూమ్ పైన ఉన్నటువంటి లో రూప్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. ఇప్పుడు వచ్చేసి మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళేసి ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి 2 BHK క్లియర్గా కవర్ చేసుకొని ఫస్ట్ ఫ్లోర్కి రావడం జరిగింది. ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి మెట్లు చూపిస్తున్నాము. మెట్ల దగ్గర ఉన్నటువంటి గ్రానైట్తో చేయించిన వర్క్ అంతా క్లియర్గా కవర్ చేయడం జరుగుతుంది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి కారిడార్ ఏరియా చూపిస్తున్నామండి. స్పేసెస్గా రావడం జరిగింది. అండ్ మెయిన్ డోర్ అనేది మనకి ఈస్ట్కి ప్రొవైడ్ చేస్తారు. ఈస్ట్ వైపు ఉన్నటువంటి మెయిన్ డోర్ చౌకట్టంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. టేక్ వుడ్తో చేయించారు. ఇండియన్ టేక్ వుడ్తో చేయించారు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి టైల్ వర్క్ అంతా చూపిస్తున్నాము. పైన ఉన్నటువంటి సీలింగ్ అంతా చూపిస్తున్నాము. UPVC సీలింగ్ చేయించడం జరిగింది. నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి నార్త్ వైపు అవుతుందండి. నార్త్ వైపు ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా కవర్ చేస్తున్నాము. అండ్ నార్త్ వైపు లాస్ట్లో వచ్చేసి మనకు ఒకటి కామన్ వాష్రూమ్ ప్రొవైడ్ చేస్తారు, వాష్ ఏరియా ప్రొవైడ్ చేస్తారు. కారిడార్ ఏరియా అంతా మరొకసారి కవర్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ ఉన్నటువంటి గ్లాస్తో చేయించిన రైలింగ్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. 2 BHK అనేది క్లియర్గా కవర్ చేస్తాము. ఇక్కడ ఉన్నటువంటి డోరు చౌకోట్ అంతా మరొకసారి క్లియర్గా చూపించడం జరుగుతుంది. ఇప్పుడు వచ్చేసి నేను హాల్ లోపలికి వచ్చాను. హాల్ చూసుకుంటే చాలా విశాలంగా రావడం జరిగింది. అండ్ ఫ్లోరింగ్ వచ్చేసి కంప్లీట్గా వెట్టిఫైడ్ టైల్ తోటి ఫ్లోరింగ్ వేశారు. అండ్ ఆపోజిట్లో చూసుకున్నట్లయితే టీవీ యూనిట్ రావడం జరిగిందండి. సో ఇక్కడ మనకి పాల్ సీలింగ్ వర్క్ చేయించడం జరిగింది. పైన ఉన్నటువంటి పాల్ సీలింగ్ వర్క్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. ఎక్సలెంట్గా వర్క్ చేయించారు. అండ్ నెక్స్ట్ ఇటువైపు చూసుకున్నట్లయితే మనకి ఓపెన్ కిచెన్ ప్రొవైడ్ చేశారు. ఓపెన్ కిచెన్ అండ్ డైనింగ్ ఏరియా కవర్ చేస్తున్నాను. డైనింగ్ ఏరియా చూసుకుంటే మనకి విశాలంగా రావడం జరిగింది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి వాష్ బేసిన్ పాయింట్ రావడం జరుగుతుందండి. వాష్ బేసిన్ పాయింట్లో వాల్కి టైల్ చెక్ చేశారు. అండ్ ఓపెన్ కిచెన్ చూసుకుంటే చాలా విశాలంగా వచ్చిందండి. గ్రౌండ్ ఫ్లోర్లో రెంటల్ వచ్చే విధంగా, ఫస్ట్ ఫ్లోర్లో ఇక్కడ ఓనర్ ఉండే విధంగా డిజైన్ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ప్లాట్ఫామ్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. అండ్ ప్లాట్ఫామ్ దగ్గర ఉన్నటువంటి షెల్ఫ్లు కవర్ చేస్తున్నాము. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఎల్ షేప్లో ఉన్నటువంటి కిచెన్ ప్లాట్ఫామ్ కవర్ చేస్తున్నాము. ఇక్కడ ఉన్నటువంటి షెల్ఫ్లు సజ్జ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. అండ్ విండో కవర్ చేస్తున్నాము. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి పూజా రూమ్ రావడం జరిగింది. పూజా రూమ్ వచ్చేసి ఒక రూమ్ లాగా సెటప్ చేశారు. అండ్ ఇక్కడ 2 doors తోటి ఇక్కడ డోర్ సెటప్ చేశారండి. ఇప్పుడు వచ్చేసి నేను మాస్టర్ బెడ్రూమ్ అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ కవర్ చేస్తాను. దానికంటే బిఫోర్ డైనింగ్ ఏరియాలో ఉన్నటువంటి సీలింగ్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. సో మాస్టర్ బెడ్రూమ్లో మనకి అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు. అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు. అండ్ బయట వైపు వచ్చేసి ఒకటి కామన్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు. ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ అవుతుంది. మాస్టర్ బెడ్రూమ్ చాలా స్పేసెస్గా రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి షెల్ఫ్లు చూపిస్తున్నాము, సజా చూపిస్తున్నాము. పైన ఉన్నటువంటి సీలింగ్ అంతా కవర్ చేయడం జరుగుతుంది. వెంటిలేషన్ రావడానికి విండో ప్రొవైడ్ చేశారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్ వాష్రూమ్ ఇచ్చారండి. సో వాష్రూమ్లో వాల్కి టైల్ చెక్ చేశారు. అండ్ యాంటిస్టిక్ టైల్స్ తోటి ఫ్లోరింగ్ వేశారు.
ఇప్పుడు వచ్చేసి మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్ కవర్ చేస్తాము. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కంటే బిఫోర్ ఇక్కడ ఉన్నటువంటి లో రూఫ్ కవర్ చేయడం జరుగుతుంది. అండ్ మాస్టర్ బెడ్రూమ్లో ఉన్నటువంటి డోర్ అంతా క్లియర్గా కవర్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు వచ్చేసి నేను చిల్డ్రన్స్ బెడ్రూమ్ కవర్ చేస్తున్నాను. చిల్డ్రన్స్ బెడ్రూమ్లో ఉన్నటువంటి దీనికి సంబంధించిన డోర్ చౌకట్ అంతా క్లియర్గా చూపిస్తున్నాము. ఫ్లోరింగ్ వచ్చేసి మనకి ఒకటి వుడెన్ స్టైల్ లుక్ ఉండే విధంగా ఇక్కడ ఫ్లోరింగ్ వేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఉన్నటువంటి షెల్ఫ్లు కవర్ చేస్తున్నాము, సజ్జా కవర్ చేస్తున్నాము. అండ్ ఇక్కడ పైన చూసినట్లయితే సీలింగ్ వర్క్ చేయించడం జరిగింది. చిల్డ్రన్స్ బెడ్రూమ్లో అటాచ్ వాష్రూమ్ ఇచ్చారండి. సో అటాచ్ వాష్రూమ్ చూసుకున్నట్లయితే మనకి స్పేసెస్గా రావడం జరిగింది. అండ్ ఆంటిస్కి టైల్స్ తోటి ఫ్లోరింగ్ వేస్తారు, వాల్కి టైల్స్ స్టిక్ చేస్తారు. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. టెర్రస్ పైనకి వెళ్ళేసి లొకేషన్ అంతా చూపిస్తూ ప్రైస్ గురించి క్లియర్గా రావడం జరిగింది. టెర్రస్ పైనకి వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి ఏరియా అంతా క్లియర్గా చూపిస్తున్నాము. చుట్టూ చూసుకున్నట్లయితే మనకి హైరైజ్ గేటెడ్ కమ్యూనిటీ బిల్డింగ్స్ ఉన్నాయి, అండ్ స్కూల్స్ ఉన్నాయి, హాస్పిటల్స్ ఉన్నాయి, అండ్ ఫుల్గా రెసిడెన్షియల్గా డెవలప్ అయింది. లొకేషన్ డీటెయిల్స్ మరొకసారి రిపీట్ చేస్తున్నాను. ఇక్కడ ఉన్నటువంటి చెర్లపల్లి రైల్వే స్టేషన్ సంబంధించిన మెయిన్ రోడ్కి ఇది కేవలం 500 మీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అండ్ వరంగల్ హైవేకి 2 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి బంగారు మైసమ్మ టెంపుల్కి ఇది 2 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. అండ్ ఇక్కడ నియర్ బై చూసుకుంటే మెరిడియన్ ఇంటర్నేషనల్ స్కూలు అండ్ అకాడమిక్ హైట్ స్కూల్. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి 2 వాటర్ ట్యాంక్స్ కన్స్ట్రక్ట్ చేశారండి. సో నార్మల్గా అయితే చాలామంది ప్లాస్టిక్స్ పెడుతూ ఉంటారు. సో దాని ద్వారా మనకి ప్లాస్టిక్ అనేది కొన్ని రోజుల తర్వాత డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక్కడ డ్యామేజ్ కాకుండా సిమెంట్తో చేయించారు రింగులేసి. అండ్ కింద వచ్చేసి మనకి వాటర్ ప్రూఫింగ్ చేయించడం జరిగింది. ఎలాంటి వాటర్ లీకేజ్ కాకుండా జాగ్రత్తగా కన్స్ట్రక్ట్ చేస్తామని చెప్తున్నారు. అండ్ ఈ హౌస్ యొక్క రేట్ అనేది 1,35,00,000 చెప్తున్నారు. ఈ ప్రైస్ అనేది ఫిక్స్డ్ ప్రైస్ కాదు, నెగోషియబుల్ అవుతుంది. అండ్ స్క్రీన్ పైన డైరెక్ట్గా బిల్లర్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాము. బిల్లర్ దగ్గర మాట్లాడి హౌస్ అన్నది విజిట్ చేసి హౌస్ అనేది బుక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.